ఇంతకుముందు ఫ్లడ్ వచ్చినప్పుడు పాములపేట సైడ్ నుంచి అక్కడ ఒక 129 మెంబర్స్కి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అదే కాక సింగరేణిలో లాంగ్ పెండింగ్ మారేడుపాక ఇష్యూ ఉంది, దాని పెండింగ్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడానికి ఒక 162 మెంబర్స్కి మనం ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇది ఇంకా కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా జియో 76 నుంచి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అదేవిధంగా మనకి చూసినట్టయితే 2 BHK డబుల్ బెడ్రూమ్ కట్టి దాన్ని ఇప్పుడు యూటిలైజేషన్లోకి తేయడానికి అక్కడ ఒక 633 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 2 monthsలో కూడా వీళ్ళందరికీ పెండింగ్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, డ్రైనేజ్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ, అవి మొత్తం 1-2 monthsలో క్లోజ్ చేసి రెడీ టు యూజ్ లాగా కూడా తీసుకొని వస్తాం అనమాట. ఇదే కాక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు కానీ ఒక 494 మందికి ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్స్ కూడా ఈరోజు స్టేజ్ మీద నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక 1700 మందికి 1750 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ 2 BHK కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మనం ఈరోజు చూసినట్లయితే ఫౌండేషన్ స్టోన్స్ ఒక 169 crores ఇందులో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ సీసీ రోడ్లకు సంబంధించి కానీ ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరిగింది. జస్ట్ ఒక చిన్న నెంబర్ ఏంటంటే లాస్ట్ 2 yearsలో మనం రామగుండం కార్పొరేషన్లో మనం చూసినట్టయితే మొత్తం 562 కోట్లకు పైగా వర్క్స్ జరిగినవి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఆన్వేలో ఉన్నాయన్నమాట. సో ఈ స్టేజ్ ద్వారా దానికి ఇంకొంత ఎడిషన్ అరౌండ్ 169 crores ఈరోజు మళ్ళీ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఈరోజు పట్టాలు తీసుకున్న వాళ్ళందరికీ, దీని ద్వారా బెనిఫిట్ జరుగుతున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనిస్తున్నాం. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఒక్కసారి అందరు లేచి గట్టిగా చెప్పట్టు శ్రీధరన్నకి. అదే మాదిరిగా